హలో ఆల్, వెల్కమ్ టు అరోరా ఐఎస్. నేను డాక్టర్ శ్రీహరి కాకర్ల. వీడియోలోకి వెళ్ళడానికి ముందు ముఖ్యమైనటువంటి సమాచారం. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి పర్సనల్ మెంటర్షిప్ అరోరా ఐఎస్ నేతృత్వంలో జరుగుతుంది. ఈ మెంటర్షిప్లో భాగంగా ప్రతిరోజు మీకు ఉదయం ఇంపార్టెంట్ థీమ్స్ని డిస్కస్ చేసి ఈవినింగ్ దానిపైన టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు వారాంతంలో వీకెండ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. దీంతోపాటు జియోగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ మాడ్యూల్స్ కూడా 100 మార్కులకు సంబంధించినటువంటి మాడ్యూల్స్, అదేవిధంగా జనరల్ ఎస్సే కూడా మాడ్యూల్స్ రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలో కూడా లభిస్తాయి. ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ద్వారా ఆన్లైన్లో కోర్సులు మీరు జాయిన్ అవ్వచ్చు. లేకపోతే 9346265766 ఈ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. విష్ యూ ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు అరోరా ఐఏఎస్. సో మనం ఈ సెషన్లో జూలై మంత్కి సంబంధించి ఇంటర్నేషనల్ పార్ట్ 1 డిస్కస్ చేయబోతున్నాం. సో పార్ట్ 1లో మనం ఆర్గనైజేషన్స్ అండ్ అవి ఎందుకు న్యూస్లో ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మనకు న్యూయార్క్ కేంద్రంగా పనిచేసేది. సో మనకు న్యూయార్క్లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, యుఎన్డిపి, యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్, అదేవిధంగా మనకు యుఎన్ ఉమెన్ అండ్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్, నామ్, G77 ఇట్లాంటి సంస్థలు ఉన్నాయి. రైట్. సో ఫస్ట్ వచ్చేసి మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ జూలై 11 నాడు, జూలై 11 కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ జూలై 11 అనేది ప్రపంచ జనాభా దినోత్సవం, వరల్డ్ పాపులేషన్ డే. ఆ రోజున మనకు కొంత డేటాను రిలీజ్ చేసింది. మరి ఏమని చెప్తున్నాడు ఆ డేటాలో అని అంటే, భారతదేశ జనాభా 1.7 బిలియన్ బై 2060. రైట్. 2060 నాటికి భారత జనాభా ఎంతకి వెళ్తుందంటే 1.7 బిలియన్. సో ఆల్రెడీ ఈ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియానే ఒక రికార్డును క్రియేట్ చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. ఓకే. సో ఆల్రెడీ ఇండియా ఈజ్ అ highest populated country in this world. Right. And మరి భారతదేశము దాదాపుగా 144 కోట్లకు చేరిద్దండి. రైట్. రెండో ప్లేస్లోకి వెళ్ళింది చైనా. మరి 2060 నాటికి 1.7 బిలియన్ చేరి ఆ తర్వాత క్రమంగా తగ్గిపోతుంది అని చెప్తున్నాడు. అయితే 2100 వరకు మాత్రం జనాభా విషయంలో భారతదేశం అగ్రస్థానంలో ఉంటుంది అని కూడా ఈ రిపోర్ట్ చెప్పింది. మరి ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రస్తుతం ప్రపంచ జనాభా 820 కోట్లు. అండ్ ఓకే, మనకు 1030 కోట్లకు కూడా చేరబోతున్నాం 2080 నాటికి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా తగ్గి 2100 నాటికి మరి 1020 కోట్లు 1020 crore చేరబోతుంది అన్నమాట. సో ఈ విధంగా పాపులేషన్కి సంబంధించిన అంచనాను మనకు యుఎన్ఓ రిలీజ్ చేసింది. నెక్స్ట్, యుఎన్ఓకు మనకు 6 ఆర్గాన్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. 6 ఆర్గాన్స్ ఉంటాయి. అందులో ఒకటి యుఎన్జిఏ, జనరల్ అసెంబ్లీ, ప్రతి నెల ఇది మనకు వార్తల్లో ఉండేది. నెక్స్ట్ యుఎన్ఎస్సి, ఇది కూడా వార్తల్లో ఉంటుంది, సెక్యూరిటీ కౌన్సిల్. ఇక మూడవది ఇకోసాక్, ఎకానమిక్ అండ్ సోషల్ కౌన్సిల్. సో ఈ ఆర్గనైజేషన్ ఈసారి మనకు ఆన్ మోర్ దాన్ 1 అకేషన్, అంటే ఒకటికి మించిన సందర్భంలో వార్తల్లోకి వచ్చింది. సో ఎప్పుడెప్పుడు వార్తల్లోకి వచ్చింది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బాబ్ రే, ఈయన కెనడా దేశానికి చెందినవాడు. ఈయన ఇకోసాక్కి ఇప్పుడు ప్రెసిడెంట్ అయినాడనమాట. సో ఈ ఇకోసాక్లో 54 దేశాలకు సభ్యత్వం అనేది ఉంటుంది, ఎకానమిక్ అండ్ సోషల్ కౌన్సిల్కి. రైట్. సో ఈ దేశాలకు ఇప్పుడు ఈయన 1 సంవత్సరానికి గాను బాబ్ రే ఎన్నికైనారు. ఈ ఇకోసాక్ ఫౌండర్ చైర్మన్గా ఆర్కాట్ రామస్వామి ముదలియార్ అనే ఆయన వ్యవహరించినాడు. విచిత్రం ఏంటంటే తెలుగువాడు, ఈయన కర్నూలు జిల్లాలో పుట్టినవాడు అనమాట. సో అంటే ఇది అప్పట్లోనే ఈ యుఎన్ఓ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో మనకు, ఓకే, విన్స్టన్ చర్చిల్ కానీ యూకే ప్రైమ్ మినిస్టర్ అప్పుడు, అదేవిధంగా మనకు ఓకే రూజ్వెల్ట్ కానీ యుఎస్ ప్రెసిడెంట్, వాళ్ళతో చర్చించి ఇలాంటి వ్యవస్థ ఒకటి ఉండాలని చెప్పి పట్టుబట్టినవాడు ఆర్కాట్ రామస్వామి ముదలియార్, ఫౌండర్ చైర్మన్. సో ఆయనే ఈ సిఎస్ఐఆర్ ఏర్పాటులో కూడా చాలా కీలకమైన రోల్ని పోషించినాడు. సో అలాంటి ఇకోసాక్కి ఇప్పుడు కెనడా దేశానికి చెందిన బాబ్ రే ఎన్నికయ్యారు. మరి ఎవరి స్థానంలో ఎన్నికయ్యారంటే పౌలా నర్వేస్ స్థానంలో ఎంపికయ్యారు, చిలీ దేశానికి చెందినవారు. సో రిటైర్ కావడంతో బాబ్ రే ఇప్పుడు వచ్చారు. సో ఈ విధంగా ఇకోసాక్ ఒక అంశం రీత్యా వార్తల్లో ఉంది. నెక్స్ట్, ఇకోసాక్ రెండవ అంశం రీత్యా వార్తల్లో ఉంది. ఎందుకు అని అంటే, ఒరిస్సాలో మనకు కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ, రైట్, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఉన్నది. సో ఈ యూనివర్సిటీకి ఇకోసాక్ స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ ఇచ్చింది, అంటే ప్రత్యేక సంప్రదింపుల హోదా ఇచ్చింది.
దేనికి ప్రత్యేకంగా సంప్రదింపులు? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలంటే ఏ విధంగా సాధించాలి అని చెప్పి సంప్రదించాలనుకోండి. ఈ ఆర్గనైజేషన్, ఈ యూనివర్సిటీని కూడా సంప్రదించబోతున్నది. అంటే వీళ్ళు మెరుగైన రీసెర్చ్ చేసి ఏ విధంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించవచ్చో అని చెప్పి ఒక ప్రాజెక్ట్ వర్క్ రూపంలో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీటికి ఆ హోదా దక్కింది. మరి క్వశ్చన్ ఎట్లా వస్తుంది అడుగుతారు. ఇకోసాక్కు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత్ నుంచి సంప్రదింపుల వ్యవస్థగా ఏ విశ్వవిద్యాలయం వ్యవహరించనుంది అని అడుగుతాడు. సో KIIT, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ వ్యవహరించనుంది. అండ్ నెక్స్ట్, ఇప్పటిదాకా మనం చూసినవి న్యూయార్క్ కేంద్రంగా పనిచేసినవి. వాషింగ్టన్ కేంద్రంగా మనకు 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వరల్డ్ బ్యాంక్ అండ్ IMF. మరి వరల్డ్ బ్యాంక్ ఎందుకు వార్తల్లో ఉందంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా బయోడైవర్సిటీ బాండ్, అంటే జీవ వైవిధ్యానికి సంబంధించిన బాండ్ని రిలీజ్ చేసింది. సో మరి మనందరికీ తెలిసిందే, బాండ్ అని అంటే ఒక 1 lakh రూపీస్ ఉందనుకోండి, 90,000కి అట్లా కొనుక్కోవచ్చు. అండ్ డేట్ వేసి ఇస్తాడు, ఆ డేట్ నాడు వెళ్ళినప్పుడు 1 lakh రూపీస్ ఇస్తాడు మనకి. అంటే ఈ ట్రాన్సాక్షన్లో 10,000 గెయిన్ అవుతుంది. అలాంటి బాండ్స్ మనకి ఇప్పుడు జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి ఇవ్వబోతున్నారు అనమాట. మరి వరల్డ్ బ్యాంక్ అని అంటే దాంట్లో కొన్ని వింగ్స్ ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ అనేది అది ఎక్కడ కనిపించదు, కొన్ని ఆర్గాన్స్ కలిపితే వరల్డ్ బ్యాంక్. లైక్ IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, IBRD, IFC, IDA, MIGA, MIGA, మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, ICSID, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ అని చెప్పి. సో ఈ విధంగా ఇన్ని కలిస్తేనే మనకు వరల్డ్ బ్యాంక్ అనమాట. ఇందులో ఇప్పుడు ఈ బాండ్ రిలీజ్ చేసిన వ్యవస్థ ఏదంటే IFC, రైట్. సో $70 మిలియన్ మేర రిలీజ్ చేసింది. సో మరి ఇదేం చేస్తారు దీంతో అని అంటే అడవులను పెంచడము, ఈ రూపంలో వచ్చిన డబ్బులు తోసుకొని అడవులను పెంచడము, అదేవిధంగా ప్రకృతికి అనుకూలమైన వ్యవసాయాన్ని చేయడము, అదేవిధంగా ఈ అటవీ జంతువుల ఆవాసాలను కాపాడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రపంచంలోనే మొట్టమొదటి జీవ వైవిధ్య బాండ్ని ఎవరు రిలీజ్ చేశారంటే IFC. ఎగ్జామినేషన్లో IFC ఇవ్వకుండా వరల్డ్ బ్యాంక్ ఇస్తే వరల్డ్ బ్యాంక్ అనమాట, రైట్. నెక్స్ట్, జమైకా కేంద్రంగా పనిచేసే సంస్థలు. సో జమైకాలో మనకు ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అని ఉంటుంది, 1994లో ఎస్టాబ్లిష్ చేశారు. మరి ఈ సంస్థ మనకు UNCLOSని అమలు చేయడానికి ఏర్పాటైంది. UNCLOS అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ. సో సముద్రంలో, రైట్, ఏ దేశం పరిధి ఎంత అండ్ ఏ విధంగా సముద్రంలోని ఖనిజాలు సేకరించాలి, జీవ వైవిధ్యాన్ని ఏ విధంగా కాపాడాలి, ఇవన్నీ నియమావళిని తెలియజేసే వ్యవస్థ. ఈ వ్యవస్థకు అనుకూలంగా మనకు 1994లో ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ జమైకా కేంద్రంగా ఏర్పాటైంది. మరి ఈ ఆర్గనైజేషన్కు భారతదేశం ఈ సంవత్సరంలో 2వసారి ఒక రిక్వెస్ట్ చేసింది. మొదటిసారి కాదు, 2వసారి. ముందు ఇప్పుడు కరెంట్ చెప్పి తర్వాత మొదటి చెప్తాను. సో క్లెరియాన్ క్లిప్పర్టన్ జోన్ అని చెప్పి ఉన్నది. ఈ క్లెరియాన్ క్లిప్పర్టన్ జోన్లో బోలెడు ఖనిజాలు ఉన్నాయి, మినరల్స్. మరి ఈ మినరల్స్ని మేము తవ్వుతాం, మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి అనుమతి కోరింది. సో ఆల్రెడీ భారతదేశం ఈ సంవత్సరము ఒక ప్రాంతాన్ని తవ్వకానికి అనుమతి కోరింది. ఆ ప్రాంతం ఏదంటే నికిటిన్ సీమౌంట్, హిందూ మహాసముద్రంలో. నికిటిన్ సీమౌంట్, హిందూ మహాసముద్రంలో. మరి ఇదెక్కడ అనంటే ఇది పసిఫిక్ మహాసముద్రంలో, మెక్సికోకు హవాయి దీవులకు మధ్య ఉంటుంది. ఆల్రెడీ చాలా దేశాలు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి. భారతదేశాన్ని మాకు కూడా అనుమతి ఇవ్వండి అని చెప్పి కోరింది అనమాట. సో ఈ విధంగా మనకేం చేస్తాడు ఇప్పుడు, ఈ నికిటిన్ సీమౌంట్ని క్లెరియాన్ క్లిప్పర్టన్ జోన్ని అటు ఇటు మార్చి ఎగ్జామినేషన్లో ఇచ్చే అవకాశము ఉంది. కాబట్టి జాగ్రత్తగా ప్లేస్లు, సముద్రాలు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్, మరి జెనీవా కేంద్రంగా పనిచేసే సంస్థలకు వస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ ME డేవిస్ అని ఇంట్రడ్యూస్ చేసింది. అంటే రైట్, మెడికల్ డివైజెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనమాట. మెడికల్ డివైజెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది, ఒక ప్లాట్ఫామ్. ఇది చాలా మంచి ప్లాట్ఫామ్. ఇది సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశానికి లైక్ మనకు స్టెథోస్కోప్లు అవసరం లేదు, ఇంజెక్షన్స్ అవసరం అనుకోండి. వ్యాక్సిన్లు ఇవ్వడానికి ఇంజెక్షన్లు అవసరం భారతదేశానికి, 1,00,000 ఇంజెక్షన్లు అవసరం అనుకుందాం. అదే అమెరికా వాడి దగ్గర
అవి ఉన్నాయి, మనకు అవసరం ఉందన్న విషయం వాడికి తెలియదు, రైట్, వాడి దగ్గర ఉన్న సంగతి మనకు తెలియదు. అందుకని ఏం చేయాలి, రెండు దేశాలు ఒక ప్లాట్ఫామ్ ఈ WHO వాళ్ళ దాంట్లో చేస్తాయి. వీ రిక్వైర్ 100 ఓకే ఇంజెక్షన్స్ అని చెప్పి ఎంబడి అమెరికా వాడు చూసి రెస్పాండ్ అవుతాడు. లేకపోతే వాడు కూడా అప్డేట్ చేస్తాడు, వీ హ్యావ్ 100 ఇంజెక్షన్, వీ హ్యావ్ సో అండ్ సో మెడిసిన్స్, వీ హ్యావ్ సో అండ్ సో మెడికల్ డివైజెస్ అని. సో ఎవరికి అవసరం ఉందో వాడు కొనుక్కుంటాడు అనమాట. అందుబాటులో ఉంది, నాకు కావాలి అని ఇద్దరిని కలుపుతా ఉన్నాడు. సో అందుకోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ, జెనీవా కేంద్రంగా పనిచేసే ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకు అందుబాటులోకి తెచ్చిందే ఈ మెడికల్ డివైజెస్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఎంఈ డేవిస్. సో ఏమని అడుగుతాడు ఎగ్జామ్లో, ఎంఈ డేవిస్ ఇటీవలి కాలంలో వార్తల్లో ఉంది, ఇదేంటి అట్లా అడుగుతాడు. నెక్స్ట్ అండ్ ఓకే, సో ఇది అంశము. నెక్స్ట్ వచ్చేసి మనకు వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. సో ప్రపంచ మేధోమదన సంస్థ ఇది ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే, నీతి ఆయోగ్ చెందిన ఎయిమ్ అంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నది జూలై 22వ తేదీన. సో ఏం చేస్తారు దీంట్లో అంటే, స్టార్టప్ కంపెనీస్ ఏవైతే మనకు అంకుర సంస్థలు ఉన్నాయో ఆ అంకుర సంస్థలకు ప్రోత్సహించేలా, అదేవిధంగా వాళ్ళకి విద్య అందించేలా, నైపుణ్యం అందించేలా ఈ ఒప్పందం అనేది కుదిరిందనమాట. ముఖ్యంగా సృజనాత్మకతను పెంచడం. సో మామూలు సాంప్రదాయం కాకుండా కొత్త రకంగా ఆలోచించడం ద్వారా నైపుణ్యాలకు మెరుగుపరచడం అన్న దిశగా ఇది ఉంటుంది, రైట్. సో ఇది మనకు జెనీవా. ఇదే స్విట్జర్లాండ్లో లాసన్ కేంద్రంగా మనకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఉంటుంది. మరి ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి భారతదేశం తరఫున నీతా అంబానీ మరొకసారి IOCలో సభ్యత్వాన్ని పొందింది. ఈసారి వారు యునానిమస్గా ఎన్నికయ్యారు, అంటే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అండ్ అదేవిధంగా మరి ఓకే 2008లో భారతదేశం నుంచి బంగారు పథకాన్ని సాధించిన అభినవ్ బింద్రా ఒలింపిక్ ఆర్డర్ అవార్డును పొందినాడనమాట. ఓకే, అభినవ్ బింద్రా ఒలింపిక్ ఆర్డర్ అవార్డును పొందినాడు, రైట్. సో ఇదే అభినవ్ బింద్రా ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో జూలై 26న ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభమైనాయి. ఆగస్ట్ నెలలో మనం ఒలింపిక్స్ని సపరేట్గా డిస్కస్ చేస్తాను. సో ఒలింపిక్ జ్యోతిని, భారతదేశం నుంచి ఒలింపిక్ జ్యోతిని పట్టుకొని నడిచింది ఎవరంటే అభినవ్ బింద్రా. అండ్ ఇంకా మూడవ అంశం IOC వార్తల్లో ఉన్నది. సో ఈ స్పోర్ట్స్, ఒలింపిక్ ఈ స్పోర్ట్స్ 2025లో జరగబోతున్నాయి. మొట్టమొదటి ఈ స్పోర్ట్స్, దీనికి ఏది వెన్యూ అంటే సౌదీ అరేబియా. చాలా ఇంపార్టెంట్ ఈ బిట్, ఎందుకంటే ఇప్పటి వరకు ఒలింపిక్ ఈ స్పోర్ట్స్ నిర్వహించలేదు, మొట్టమొదటిసారిగా నిర్వహించబోతున్న నేపథ్యంలో మొదటి వెన్యూ ఎప్పుడైనా మనకి ఇంపార్టెంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి హేగ్ కేంద్రంగా పనిచేసే మనకు ICJ. సో ఐక్యరాజ్య సమితికి ఉన్న 6 ఆర్గాన్స్లో ఇది కూడా ఒకటి. మరి ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, రైట్, ఇజ్రాయెల్ని తప్పుపట్టింది. సో ఎందుకు తప్పుపట్టింది అని అంటే, మనకు వెస్ట్ బ్యాంక్, సో అంటే గాజాకు పశ్చిమ బ్యాంకులో, అదే తూర్పు జెరూసలేంలో ఇజ్రాయిల్ ఉంది. ఇప్పుడు కాదు, కొత్తగా 1967-68 నుంచి అక్కడే మాటు వేస్తుంది. సో ఇలా ఇజ్రాయిల్ అక్కడ ఉండడం అన్నది తప్పు, అది అన్యాయము అని చెప్పి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తన తాజా జడ్జిమెంట్లో పేర్కొంది, రైట్. నెక్స్ట్ లండన్ కేంద్రంగా పనిచేసింది. సో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. సో మరి ఈ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ బ్రేవరీ అవార్డ్స్ ఇస్తారు. ఈసారి బ్రేవరీ అవార్డు మనకు అభిలాష్ రావత్, రైట్, ఆయనకు దక్కింది. సో ఎందుకనంటే ఈయన ఓకే ఒక ఆయిల్ ట్యాంకర్ని రక్షించడంలో అత్యంత సాహసోపేతంగా వ్యవహరించినందుకు ఈ అవార్డు అభిలాష్ రావత్కు దక్కింది. నెక్స్ట్ ప్యారిస్ కేంద్రంగా పనిచేసే సంస్థలు. మరి మీకు గతంలోనే కవర్ చేసిన నేను 46వ యునెస్కో సమావేశం జూలై 21 నుంచి 31 వరకు భారతదేశంలో జరిగింది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా చాలా హెరిటేజ్ సైట్స్ను ఈ జాబితాలో చేర్చారు. యునెస్కో హెరిటేజ్ సైట్స్ ప్రపంచవ్యాప్తంగా యాడ్ చేసినవి మనం గుర్తుంచుకోవడం సాధ్యం కాదు. సో కాబట్టి భారతదేశం నుంచి అస్సాంలోని మొయిడామ్స్ను చేర్చినారన్నమాట. సో మరి భారతదేశంలో వీటిని ఈజిప్ట్లో మమ్మీల వంటిగా చెప్తారు. ఈ అహోం వంశానికి చెందిన రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రాజులు సమాధులు అన్నమాట ఇవి, రైట్. సో ఈ విధంగా ఇది ఓకే వార్తల్లో ఉంది. నెక్స్ట్ FATF అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ దీనికి ఈసారి ఎలిసా డి అండా మడ్రాజో వీరు ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించినారు.
సో మనకు టెర్రర్ ఫైనాన్సింగ్ను కానీ లేదా రైట్ టెర్రర్ ఫైనాన్సింగ్తో పాటు మనీ లాండరింగ్ జరగకుండా కట్టడి చేసేందుకు ఏర్పాటు చేసిన సంస్థ ఇది. దీనికి ప్రత్యేకంగా హెడ్ క్వార్టర్ అంటూ లేదు. ప్యారిస్లోనే ఓఈసీడీ ఉంటుంది. ఓఈసీడీ ప్రెమిసెస్లో నుంచే ఇది కూడా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ప్యారిస్ కేంద్రంగా పనిచేసే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. మరి ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చాలా ఇంపార్టెంట్. ఇది రామ్సెస్ అని చెప్పి అడుగుతాడు. రామ్సెస్ని ఎవరు ప్రయోగించబోతున్నారు? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. రామ్సెస్ అంటే ఏంటి? ర్యాపిడ్ అపోఫిస్ మిషన్ ఫర్ స్పేస్ సేఫ్టీ అని చెప్పి, రైట్? మరి ఇదేంటి? సో అపోఫిస్ అనేది ఒక గ్రహ శకలం, ఆస్టిరాయిడ్ అంటారు ఇంగ్లీష్లో. భూమికి దగ్గరగా వస్తుంది. 2004-05లోనే భూమికి దగ్గరగా వస్తుంది. దాదాపుగా భూమిని ఢీకొంటుంది. చాలా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తుంది అనుకున్నారు. మరి అది జరగలేదు. అయితే 2029లో వస్తుంది అంటున్నారు. జరగదు. 2036లో వస్తుంది అని అంటున్నారు ఇప్పుడు. అయితే ఇప్పుడు పరిశోధన ఏం చెప్తుంది? 2060స్లోనే వస్తుంది, ఇప్పట్లో రాదు ఇది. బట్ భూమికి దగ్గర నుంచి వెళ్తుంది అని చెప్పినారు. సో భూమికి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు దాన్ని స్టడీ చేస్తారనమాట. అంటే ఓకే, దాని దగ్గరికి మనం వెళ్ళకుండా అది మన దగ్గరికి వచ్చినప్పుడు పట్టుకొని స్టడీ చేయడము. సో రామ్సెస్ అని అంటారు. ఎవరు చేపడుతున్నారంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. 1975 మేలో ఏర్పాటు చేసిన ఒక అంతరిక్ష పరిశోధన సంస్థ ఇది. నెక్స్ట్ స్ట్రాస్బర్గ్ కేంద్రంగా పనిచేసే యూరోపియన్ పార్లమెంటుకు రాబర్టా మెట్సోలా మరొకసారి అధ్యక్షతగా వారు ఎన్నికయ్యారు. ఓకే, యూరోపియన్ పార్లమెంట్ అనేది ఈ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మనకు ప్రజాస్వామ్య వ్యవస్థగా చెప్పుకోవచ్చు. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ రిప్రజెంటేషన్ ఉన్నది ఏంటంటే భారత పార్లమెంటే. నెక్స్ట్ రోమ్ కేంద్రంగా పనిచేసే మనకు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. వీళ్ళు వంగరి మాతాయ్ ఫారెస్ట్ ఛాంపియన్ అవార్డు ఇస్తారు ప్రతి సంవత్సరము. మరి ఈసారి ఎవరికి ఇచ్చారంటే నిడా కొల్లేడు. మరి ఎవరి వంగరి మాతాయ్ అని అంటే ఈవిడ ఓకే ఆఫ్రికాలో నోబెల్ బహుమతి పొందిన తొలి మహిళ అన్నమాట. సో ఆమెకు ఈ అవార్డు అనేది ఆమె పేరు మీద ఏర్పాటు చేసిన అవార్డు అనేది నిడా కొలెడోకు ప్రకటించారు, రైట్? అండ్ నెక్స్ట్ చైనా కేంద్రంగా పనిచేసే సంస్థ. సో చైనా కేంద్రంగా మనకు షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఉన్నది. మరి దీంట్లో రీసెంట్గా చేరిన దేశం ఏదైనా బెలారస్. లాస్ట్ ఇయర్ ఏమో ఇరాన్ చేరింది, ఈ సంవత్సరం ఏమో మనకు బెలారస్ అనేది చేరింది అనమాట. విధంగా చైనా కేంద్రంగా పనిచేసే సంస్థ. నెక్స్ట్ బ్యాంకాక్ కేంద్రంగా పనిచేసే సంస్థ ఏషియన్ డిసాస్టర్ ప్రిపేర్డ్నెస్ సెంటర్ అని. చాలా ఇంపార్టెంట్ ఇది. ఆసియాలో మనకు ఈ విపత్తులను ఎదుర్కోవడం కోసం, విపత్తుల కోసం సన్నద్ధత కేంద్రం అన్నమాట ఇది. మరి దీనికి చైర్మన్గా భారతదేశం ఎంపికైంది. సో ఇప్పటి వరకు చైనా దీనికి నేతృత్వం వహించింది. ఇప్పటి నుంచి భారతదేశం దీనికి నేతృత్వం వహించబోతున్నది. ఓకే, సో ఇది భారతదేశం స్వీకరించింది. నెక్స్ట్ ఇంకా మిస్లేనియస్ కానీ చూస్తే ఇంటర్నేషనల్ పెసిఫిక్ ఎకానమిక్ ఫోరం. మరి ఈ ఇంటర్నేషనల్ పెసిఫిక్ ఎకానమిక్ ఫ్రేమ్వర్క్కి సప్లై చైన్ విభాగానికి భారతదేశం వైస్ చైర్మన్గా ఎంపికైంది. దీంట్లో యాక్చువల్గా 4 విభాగాలు ఉంటాయి మనకు. సో ముందుగా అది చెప్తాను. ఐపీఈఎఫ్లో మనకు 4 విభాగాలు ఉంటాయి, రైట్? 4 విభాగాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకు సప్లై చైన్ విభాగం 1. రెండవ విభాగం ట్రేడ్ వాణిజ్యం. మూడవ విభాగం క్లీన్ ఎకానమీ. నాలుగవ విభాగం ఫెయిర్ ఎకానమీ. ఈ విధంగా 4 విభాగాలు ఉంటాయి. ఇప్పుడు సప్లై చైన్ అనే విభాగానికి భారతదేశం వైస్ చైర్మన్ అయింది. అడుగుతారు ఐపీఎఫ్కి సంబంధించిన 4 పిల్లర్స్ అని కూడా వినవచ్చు. 4 మూల స్తంభాలు. 4 మూల స్తంభాల్లో దేనికి భారతదేశం నేతృత్వం వహిస్తుంది అని చెప్పి సప్లై చైన్కి వైస్ చైర్మన్. మరి ఈ 4గింటిలో భారత్ ఎందులో చేరలేదు అంటే ట్రేడ్లో చేరలేదు. ఓకే, భారతదేశం ట్రేడ్లో చేరలేదు, బట్ సప్లై చైన్కి మిగతా 3 చేరింది. దీనికి ఇప్పుడు వైస్ చైర్మన్ అయిందనమాట. సో అదే మనకి ఇక్కడ ఉన్న అంశం. నెక్స్ట్ క్వాడ్. సో క్వాడ్కి సంబంధించిన ఫారిన్ మినిస్టర్స్ ఓకే సమావేశమైనారు. సో మీకు ఆల్రెడీ ఓకే చెప్పినాను. అక్కడ మనకు టోక్యోలో మహాత్మా గాంధీ గారి ప్రతిమను కూడా ఆవిష్కరించారు. వీళ్ళు ఏం చేశారంటే ఐక్యరాజ్య సమితి ఏవైతే సంస్థలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించిందో వాటిపైన చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు. అండ్ అదేవిధంగా కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్లో కొత్తగా ఏ దేశం చేరిందంటే బంగ్లాదేశ్ చేరింది.
సో కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో ఆల్రెడీ మనకు ఇండియా ఉన్నది, శ్రీలంక ఉన్నది, మారిషస్ ఉన్నది, మాల్దీవ్స్ ఉన్నది. తాజాగా చేరిన దేశం ఏది అని అంటే మనకు బంగ్లాదేశ్, రైట్. సో ఇవి ఈ జూలై మంత్కి సంబంధించిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.